ఈ ఆకుకూరతో ఏం చేయాలబ్బా ఈరోజు వెరైటీగా ఐడియా. ఈ ఆకుకూరతో పప్పు అయితే చేసి మీకైతే చూపించబోతున్నాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, అండ్ లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోని. నేను మీ తెలుగు అమ్మాయిని. సో ఈ ఆకుకూరతో అయితే పప్పు అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఆకునైతే నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. సో ఎందుకు వాష్ చేసుకోవాలో తెలుసా? ఇందులో ఇసుక అనేది ఉంటుంది కొంచెం, అది పోవాలంటే వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో నేను ఎందుకు ఇలా పక్కన ఆకుకూర ఉడకబెడుతున్నానో నీకైతే చెప్తానండి. సో ఇప్పుడు వచ్చేసి ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను. అందులో మనకు కావాల్సిన కందిపప్పు అయితే వేసాను. అవైతే ఇప్పుడు వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. కందిపప్పు పెద్దగా అసలు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ప్రెషర్ కుక్కర్ ఉంటే చాలు, అదే మెత్తగా అయిపోతుంది. నేనైతే నానబెట్టనండి, ఎప్పుడు ఇలా కడిగి అయితే వేసేస్తుంటాను. మనకైతే పప్పు అయితే మెత్తగా అయితే వచ్చేస్తుంది. కొంతమంది అది నానబెడుతూ వేస్తుంటారు. సో నేను అలా అయితే ఏం చేయనండి. ఈ పప్పుని నీట్గా కడిగిన తర్వాత అందులో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ వద్దు, ఏంటి ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి అన్నీ వద్దు. పప్పు ఉడికేదానికి మాత్రం కొంచెం అయితే తీసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, అండ్ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసాను అనమాట. తర్వాత మనకి టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు కూడా అయితే ఇక్కడ వేసాను అనమాట. సో ఈలోపు మనం ముందుగా ఆకు ఉడికించుకుంటున్నాము. సో చూడండి, ఈ ఉడికించిన ఆకుని ఏం చేస్తానో మీరే చూద్దరు కానీ చూడండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ ఉడికించిన ఆకునైతే ఆ విజిల్ కుక్కర్లో అయితే వేసానమాట. ఎందుకు ఇలా వేసానంటే అది నాకు ఉన్నది చిన్న కుక్కర్ అన్నమాట. అందులో అయితే మొత్తం ఆకుగా వేస్తే పట్టదు. సో ఇలా ఉడికించి ఇందులో అయితే వేసాను అనమాట. తర్వాత చూడండి పప్పు అవి ఎలా ఎంత బాగా ఉడికిపోయాయో. సో ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక పాత్ర అయితే తీసుకొని అందులో అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే కొంచెం కల్లుప్పు అయితే వేసాను. దాన్ని అయితే మెత్తగా అయితే చేసుకోవాలన్నమాట పప్పు గుత్తితో. సో మీలో ఎంతమందికి ఇలా ఆకుకూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా చూసారు కదా, ఇలా అయితే అయిందనమాట మన పప్పు. ఇందులోకి మనకి పప్పులోకి కొంచెం పుదీనా అండ్ ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రమ్ములు అండ్ ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేనైతే కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. తర్వాత కొన్ని ఆవాలు అయితే వేసానండి, అండ్ మనం కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేశాను లైట్గా. తర్వాత ఎండుమిర్చి వేసాను, అండ్ వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. బాగా బ్రౌన్ అండ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే ఇవి వేయడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇలా వేగిన తర్వాత కొంచెం అయితే నేను వేయించిన మెంతుల పొడి అయితే యాడ్ చేశానన్నమాట. సో మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే వేసుకోవచ్చు. సో ఇవి వేయడం వలన కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా వేయించుకుంటున్నాను. నెక్స్ట్ మనం ముందుగా ఇలా పప్పుగా చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఇప్పుడు మనం ఈ చేసాం కదా
పప్పులోకి కావాలని అందులో అయితే వేయాలన్నమాట ఈ పప్పుని. సో ఫైనల్గా పప్పు అయితే రెడీ అవుతుందండి. సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ మరైనా వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే పప్పు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.